Good evening students. So ee roju manam telusukoboye topics enti series. So series lo manaki 3 types untayi, alphabet series, number series, okay na. So indulo combined series kuda untundi. మనకి ఇక్కడ కంబైన్డ్ ఆల్ఫాబెట్ సిరీస్ అంటే ఏంటంటే సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఏ విధంగా అయితే మనం చేసామో ఏ థీమ్స్ ప్రకారం మనం చేసామో అదే థీమ్స్ అనేది ఇక్కడ యూజ్ అవుతాయి. కానీ సిరీస్ అంటే ఏంటి, ఒక సీక్వెన్స్ కాబట్టి ఒక సీక్వెన్స్ లో లెటర్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతాయి. నెంబర్స్ కూడా సేమ్, నెంబర్స్ అన్ని కూడా ఒక సీక్వెన్స్ లో మనకి అలా కంటిన్యూ అవుతూ వస్తాయి. అర్థమైందా? చాలా ఈజీ టాపిక్. కొంచెం మనం స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అనేది మనకు తెలిస్తే ఇంకా ఈజీగా నెంబర్ సిరీస్ అనేది చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 121, 144, 169, క్వశ్చన్ మార్క్ 225 ఇచ్చారు. ఇక్కడ 121 అనేది ఏంటి, 11 యొక్క స్క్వేర్, 144 12 స్క్వేర్, 169 13 స్క్వేర్. అంటే ఇక్కడ ఏంటి, ఒక సీక్వెన్స్ లో కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ ఇచ్చారు. 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్. తర్వాత ఏంటి, 14 స్క్వేర్ రావాలి. 225 అనేది 15 స్క్వేర్. సో 14 స్క్వేర్ అంతా 196. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇక్కడ ఇచ్చిన థీమ్ ఏంటి అంటే 11 స్క్వేర్, 12 స్క్వేర్, 13 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు. సో 14 స్క్వేర్ మనకు కావాలి కాబట్టి అక్కడ బ్లాంక్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ఇచ్చారు కాబట్టి 196 అనేది ఆన్సర్. నెక్స్ట్ 23, 25, 27, 29 ఇచ్చారు. ఇక్కడ ఏంటి మనకి ఇందులో క్యూబ్స్ ఇంకా స్క్వేర్స్ తో పాటు ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, మల్టిప్లై చేయడం, ఇంటూ చేసి ప్లస్ చేయడం, ఇంటూ చేసి మైనస్ చేయడం, ఇలాంటి థీమ్స్ అన్నీ వస్తాయి. చూద్దాం. సో 23 ప్లస్ 2 చేస్తే 25, 25 ప్లస్ 2 చేస్తే 29, 29 కి ప్లస్ 2 చేస్తే ఏం రావాలి మనకి, ఇక్కడ 31 అనేది రావాలి. సో ఆప్షన్ బి కరెక్ట్. ఇక్కడ ప్రతి నెంబర్ కి కూడా ప్రతి సిరీస్ అనేది కంటిన్యూ అవ్వడానికి +2 అనేది ప్రతి సిరీస్ కి ప్రతి టర్మ్ కి మనకి +2 అనేది చేశారు. సో అదే విధంగా 29 కి +2 చేస్తే 31 అనేది వచ్చింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9, 10, 12, 15. ఇక్కడ 9 నుంచి 10 వరకు రావాలంటే +1, 10 నుంచి 12 రావాలంటే +2, 12 to 15 అంటే +3. అంటే కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ఎడిషన్ చేశారు. సో బిఫోర్ క్వశ్చన్ లో ఓన్లీ +2 ఎడిషన్ మాత్రమే చూసాం. ఇక్కడ ఏం చేశారు, కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ఎడిషన్ అనేది చేశారు. +1, +2, +3. నెక్స్ట్ ఏం రావాలి, +4 అనేది రావాలి. 15 కి +4 చేస్తే ఎంత, 15 + 4 ఎంత, 19. సో ఆన్సర్ ఎంత మనకి 19. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి 19 అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో ఇది సిరీస్ అనేది ఎడిషన్ అని చెప్పాము అంటే ఆ ఎడిషన్ లో కన్సిక్యూటివ్ నెంబర్స్ ఉండొచ్చు, ఓన్లీ సేమ్ నెంబర్ తో యాడ్ చేయొచ్చు, ప్రైమ్ నెంబర్స్ తో యాడ్ చేయొచ్చు, ఈవెన్ నెంబర్స్ తో యాడ్ చేయొచ్చు. సో ఇలా ఎడిషన్ అనే మోడల్ వచ్చింది అంటే ఈవెన్ నెంబర్స్ తో యాడ్ చేయొచ్చు. కన్సిక్యూటివ్ అంటే ఏంటి, వరుసగా +1, +2, +3 ఇలా లైన్ గా ఉన్న నెంబర్స్ తో యాడ్ చేయొచ్చు. లేదు అంటే ఆడ్ నెంబర్స్ తో యాడ్ చేయొచ్చు, ప్రైమ్ నెంబర్స్ తో యాడ్ చేయొచ్చు. సో ఎడిషన్ వచ్చిందంటే ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ 37, 73, 54, 45. ఇక్కడ ఏం చేశారు, రివర్స్ చేశారు. 37 కి 73 చేశారు రివర్స్, 54 కి 45 చేశారు. ఇక్కడ 62 అనేది నెక్స్ట్ సిరీస్ ఇచ్చారు. దాని ముందు ఒకవేళ దానికి రివర్స్ లో అవ్వాలంటే ఏం రావాలి, 26 కదా రావాలి. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఆప్షన్ బి 26 అనేది కరెక్ట్. 62 కి రివర్స్ చేస్తే 26. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 3, 6, 12, 24, 48. 3 2s are 6. అంటే ఇక్కడ ఇంటూ 2 చేశారు. సేమ్ ఇంటూ 2 చేసేటప్పుడు కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇంటూ చేయొచ్చు, లేదు అంటే ఈవెన్ నెంబర్స్ ఇంటూ చేయొచ్చు, ఆడ్ నెంబర్స్ ఇంటూ చేయొచ్చు. ఇలా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కూడా ఈ థీమ్స్ అన్ని కూడా మనకు వస్తాయి. 3 2s are 6, 6 ఇంటూ 2 చేస్తే 12, 12 కి ఇంటూ 2 చేస్తే 24, 24 కి ఇంటూ 2 చేస్తే 48, 48 కి ఇంటూ 2 చేయాలి. 48 ఇంటూ 2, 2 8s are 16, 2 4s are 8 + 1 9, 96. ఆప్షన్ సి కరెక్ట్. ఇక్కడ అన్నిటికీ కూడా ఇంటూ 2 అనేది అంటే 2ని మల్టిప్లై చేస్తూ వెళ్ళాలి ప్రతి టర్మ్ కి కూడా. సో అప్పుడు మనకి 48 కి ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, 96 అనేది ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ సిరీస్ మనకు చాలా ఈజీగా ఉంటుంది, ఏమి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ 27, 64, 125, 216. ఈ నెంబర్స్ ఆల్రెడీ మనకి ఈ నెంబర్స్ ఐడియా ఉంది కదా. ఏంటి, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్, 6 క్యూబ్. నెక్స్ట్ ఏం రావాలి, 7 క్యూబ్ రావాలి. 7 క్యూబ్ ఎంత, 343.
ఓకేనా 343. సో ఆప్షన్ సి కరెక్ట్. మీకు ఒకవేళ స్క్వేర్ క్యూబ్స్ రాలేదనుకోండి, స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 ఎలా వచ్చింది, 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. పవర్లో 2 ఉంది కాబట్టి 2ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అలా మీకు 30 స్క్వేర్స్ రావాలి. ఓకేనా 30 ఇంటూ 30 ఎంత 900. క్యూబ్స్ అనుకోండి 2 క్యూబ్ కదా, అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2s 4 4 2s 8. అలా మీకు మినిమం 20 క్యూబ్స్ అనేవి రావాలి. అర్థమైందా? 20 క్యూబ్స్ 30 స్క్వేర్స్ అనేది మీరు నేర్చుకుంటే క్వశ్చన్ అనేది ఈజీగా మనం చెయ్యొచ్చు. ఓకేనా? సో ఇందులోనే కాదు, మనం ఎప్పుడైనా ఏరియన్ పిరమిడ్ చేసేటప్పుడు కానీ ఒక్కొక్కసారి మనకి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో మీకు 30 స్క్వేర్స్ కానీ 20 క్యూబ్స్ కానీ వచ్చాయి అనుకోండి, మీరు మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా చేయడం అవసరం లేదు. డైరెక్ట్గా దాని యొక్క క్యూబ్ అది దేని యొక్క స్క్వేర్ లేదంటే దేని యొక్క క్యూబ్ అనేది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. సో అందుకని మనకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అనేది మ్యాథ్స్కి కానీ ఇంటెలిజెన్స్కి కానీ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 3 9 36 108 432 1296 ఇచ్చారు. ఇక్కడ 3 3s 9. ఓకే 3కి ఇంటూ 3 చేస్తే 9 వచ్చింది. 9కి ఇంటూ 4 చేస్తే 36. అంతేనా? 3 3s 9 9 4s 36 36 5s 108. అంటే ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 ఇంటూ 7 ఇంటూ 8 అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఇంటూ 6 ఇంటూ 7 అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ 8 చేయాలి. సో 1296కి ఇంటూ 8 చేయాలి. $10,368 10,368 ఆప్షన్ లేదు. ఒకసారి చూద్దాం, మొత్తం తీయమనేది చూద్దాం. 36కి ఇంటూ 5 చేస్తే వచ్చిందా లేదా? ఓకే రాలేదు. ఓకే 3తో చూద్దాం. ఓకే సారీ. సో చూసారా మనం రాంగ్ స్టెప్ వేసాము. ఎందుకు రాంగ్ స్టెప్ వేసాము మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది. మనం సిరీస్ చేసేటప్పుడు కానీ కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసేటప్పుడు కానీ అనాలజీ చేసేటప్పుడు కానీ ఏదైతే సిరీస్ ఇస్తారో ఆ సిరీస్ని కంప్లీట్గా అబ్జర్వ్ చేసి అప్పుడు మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఏం చేసాం, ఇంటూ 3 ఇంటూ 4 చేసాం. ఓకే ఇదే కదా సిరీస్ కంటిన్యూ అవుతుందని చెప్పి మనం ఆన్సర్ చేసాం, కానీ ఆన్సర్ రాలేదు కదా. సో ఇలా మనం చేస్తే కానీ మనకు ఆన్సర్ కంపల్సరీగా మనకు ఆన్సర్ రాదు. ఏం చెయ్యాలి, థీమ్ మొత్తం కూడా మనం చూసుకున్న తర్వాత ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇంటూ 3 ఇంటూ 4 వచ్చింది. ఇంటూ 3 ఇంటూ 4 చేశారు. ఇప్పుడు 36కి ఇంటూ 3 చేస్తే మనకు 108 వచ్చింది. ఇప్పుడు 108కి ఇంటూ 4 చేస్తే వచ్చిందో లేదో చూద్దాం. వచ్చింది. అంటే ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 4 చేస్తూ వెళ్ళారు. ఇప్పుడు అర్థమైందా ఎలా మనం చేయాలి అనేది? సో చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. ఎగ్జామ్ చేసేటప్పుడు కానీ ఏం చేసినా కానీ చాలా మంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. చూడండి, సో ఇప్పుడు ఇంటూ 3 చేస్తారు. ఇక్కడ ఏం చేయాలి, ఇంటూ 4 చేయాలి. 1 2 9 6కి ఏం చేయాలి, ఇంటూ 4 4 6 24 5184 ఆప్షన్ ఏ కరెక్ట్. అర్థమైందా? సో మనం చేసే చిన్న చిన్న తప్పులే, కానీ ఒక క్వశ్చన్ అంటే మ్యాథ్స్లో అయితే 3 మార్క్స్ పోతాయి ఒక రాంగ్కి, ఇంటెలిజెన్స్లో అయితే 2 మార్క్స్ పోతాయి. సో ఓవర్ కాన్ఫిడెన్స్ ఏది పడితే చేసాం అనుకోండి ఇలానే ఆన్సర్స్ పోతాయి. సో జాగ్రత్తగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్ చేసేటప్పుడు ఏది చేసినా కూడా కంప్లీట్గా లాస్ట్ వరకు చేసి అప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ 8 17 33 67 8 to the 16 minus 1 plus 1 7. ఓకే 8 ఇక్కడ ఏం చేశారు, ఇంటూ 2 మైనస్ 1 ప్లస్ 1 చేశారు. 8 to the 16 16 minus 1 ఎంత, 16 plus 1 ఎంత 17 17 2 34 ఇక్కడ మైనస్ 1 చేశారు. ఇంటూ 2 మైనస్ 1 చేశారు. చూడండి 8 17 33 67 ఉంది. ఇక్కడ ఏం చేశారు, ఇంటూ 2 ప్లస్ 1 చేశారు. 8 to the 16 plus 1 17. ఇక్కడ ఏం చేశారు, ఇంటూ 2 మైనస్ 1 చేశారు. ఇక్కడ ఇప్పుడు ఏం చేశారో చూద్దాం. 33కి ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది, 66 వస్తుంది. ఇక్కడ ఏం చేశారు, ప్లస్ 1 చేశారు 67 రావడానికి. అంటే ఇక్కడ ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 మళ్ళీ ఏం చేయాలి, ఇంటూ 2 మైనస్ 1 చేయాలి.
67కి ఇంటూ 2 చేసి 134 మైనస్ 1 ఎంత 133. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? మనకి 2 ఆపరేషన్స్ ఒకేసారి కూడా యూజ్ చేయొచ్చు. ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 2 మైనస్ 2 కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ సో ఇలాంటివి ఆల్ఫాబెట్ సిరీస్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలి, చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే నాకు చేయడం తెలీదు, ఏం చేయాలి అని. సో ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఇచ్చారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇచ్చారు. ఈ 12 లెటర్స్ని కూడా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయండి. 12 ఉన్నాయి కాబట్టి 3 3గా డివైడ్ చేస్తే 4 పార్ట్స్ చేయొచ్చు, 4 4గా డివైడ్ చేస్తే 3 పార్ట్స్ కూడా చేయొచ్చు. ఫస్ట్ 3 3గా డివైడ్ చేద్దాం. ఏమి ఇచ్చారు ఇక్కడ? BA ఇలా ఇచ్చారు మనకి, అంతేనా? సో ఫస్ట్ డివైడ్ చేద్దాం దీని ఈక్వల్ పార్ట్స్గా. 3 3గా ఫస్ట్ చేద్దాం. 3 3గా చేసాం. ఫస్ట్ లెటర్స్ అన్ని ఈక్వల్ వచ్చాయా? B వచ్చింది, B వచ్చింది, B వచ్చింది, ఇక్కడ B రాలేదు. ఓకే. నెక్స్ట్ మిడిల్ లెటర్స్. ఇక్కడ A వచ్చింది, మరి ఇక్కడ B వచ్చింది, ఇక్కడ కూడా B వచ్చింది. అంటే మనకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో 3 3గా తీసుకుంటే మనకి వర్కౌట్ అవ్వదు, అంటే ఆన్సర్ అనేది రాదు అని అర్థం. సో మనం ఇప్పుడు 4 4 డివైడ్ చేద్దాం. 4 4 1 2 3 4. ఓకే. ఫస్ట్ లెటర్స్ అన్ని B ఉన్నాయి, లాస్ట్ లెటర్స్ 2 B ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ లాస్ట్ లెటర్ B లేదు, ఇక్కడ సెకండ్ లెటర్ ఏ ఉంది, ఇక్కడ సెకండ్ లెటర్ ఏ వేసుకుందాం, ఇక్కడ సెకండ్ లెటర్ ఏ వేసుకుందాం. ఇక్కడ థర్డ్ లెటర్ ఏమీ లేదు, ఇక్కడ థర్డ్ లెటర్ B ఉంది, అక్కడ థర్డ్ లెటర్ B ఉంది. సో ఇక్కడ కూడా B వేసుకుందాం. ఇప్పుడు కింద ఏదైతే వేసుకున్నామో అదే ఆన్సర్. BA అనేది ఆన్సర్. ఆన్సర్ ఏంటి? BA. ఆప్షన్ ఏ కరెక్ట్. ఇంతే, ఈజీగా మనం సాల్వ్ చేసుకుంటాం. 3 3గా డివైడ్ చేసినప్పుడు అన్ని ఈక్వల్ రాకపోతే 4 4గా డివైడ్ చేయండి. ఓకేనా? సో ఎలా డివైడ్ చేసినప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది రావాలి. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకుంటే మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వరు, అలాంటి మిస్టేక్స్ కూడా అవ్వవు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా చాలా ఈజీ క్వశ్చన్సే. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇవి నేను చేయలేనేమో, నాకు రావు అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏమి కన్ఫ్యూజ్ అవ్వకండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ కూడా సేమ్ ప్రాసెస్ లో చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇది 12 ఇచ్చారు. మైనస్ BCA బ్లాంక్ CA బ్లాంక్ C డాష్ B డాష్. సో ఇలా ఇచ్చారు కదా. సో ఇప్పుడు కూడా మీరు 3 3గా డివైడ్ చేయొచ్చు, 4 4గా కూడా డివైడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. 3 3గా డివైడ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మిడిల్ లెటర్ లాస్ట్ లెటర్ ఏంటి? C. ఇక్కడ ఏం రావాలి? C రావాలి. మిడిల్ లెటర్ లో B, ఇక్కడ B లేదు, B ఇక్కడ ఆల్రెడీ B ఉంది, నో ప్రాబ్లం. సో ఈక్వల్ అయినట్టే. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. సో ఇక్కడ కూడా ఏ వస్తుంది, ఇక్కడ కూడా ఏ వస్తుంది. ఏమొచ్చింది ఇప్పుడు? ABB AC వచ్చింది. ABB AC. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ కరెక్ట్. అర్థమైందా? ఇంతే, చాలా ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇవేమి ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. 15 ఉంటే 3 3గా డివైడ్ చేసి 5 పార్ట్స్ చేయొచ్చు, 5 5గా డివైడ్ చేసి 3 పార్ట్స్ చేయొచ్చు. సో బెటర్ 5 5గా చూద్దాం. చూద్దాం. సో 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఓకే. ఇక్కడ చూడండి, సెకండ్ లెటర్ ఏ. సో సెకండ్ లెటర్ ఈక్వల్ గా ఉంది. థర్డ్ లెటర్ B ఉంది, ఇక్కడ B ఉంది, అక్కడ కూడా B ఉంది. ఫోర్త్ లెటర్ లో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, బట్ ఇక్కడ ఏమీ లేదు. సో ఇక్కడ ఏ వేసుకున్నాం. లాస్ట్ లెటర్ B ఉంది, అక్కడ లాస్ట్ లెటర్ B ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది? B. ఇక్కడ ఫస్ట్ లెటర్స్ ఏమి ఇవ్వలేదు. ఓకేనా? ఫస్ట్ లెటర్స్ ఇక్కడ ఏమి ఇవ్వనప్పుడు మీరు ట్రై చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఏ ఇచ్చారు కదా, ఫస్ట్ లెటర్స్ అన్ని ఏ. ఒకవేళ ఇక్కడ ఏ ట్రై చేద్దాం, ఇక్కడ ఏ ట్రై చేద్దాం, ఇక్కడ ఏ ట్రై చేద్దాం. అప్పుడు ఏ ఆన్సర్ ఏం రావాలి? BA రావాలి. ఇది ఆన్సర్ లో ఉందా? ఉంది. సో మనం ఆన్సర్ చేయొచ్చు ఏ. అర్థమైందా? ఇక్కడ ఇదే ఏ మనకి 3 ఆప్షన్స్ ఉంది, ఏలోనే సీలోనే. ఇక్కడ కానీ ఏబి రాలేదు. సో ఇది రాదు. ఇక్కడ కూడా ఏబి. సో 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి, బట్ ఆ 2 ఆన్సర్స్ మనకి ఇక్కడ రాలేదు. B ట్రై చేసాం అనుకోండి, ఇక్కడ B
బిబి. అప్పుడు ఏమొస్తుంది? బిఏ బిబి బి వస్తుంది. ఈ ఆప్షన్ కూడా మనకు లేదు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఏతో ట్రై చేస్తే ఏఏఏ బిఏ, ఆప్షన్స్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇలా మనం ఆప్షన్స్ బట్టి కూడా మనం ఆన్సర్స్ చాలా క్వశ్చన్స్కి చేయొచ్చు. కొంచెం చూసుకుంటే మనం ఆన్సర్స్ అనేది ఈజీగా ఏ మిస్టేక్ లేకుండా మనం చేయొచ్చు. నెక్స్ట్ కూడా ఇచ్చారు కదా, ఏ బ్లాంక్ బి. ఎన్ని ఇచ్చారు ఫస్ట్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఇచ్చారు. సో దీన్ని 3 3 గా డివైడ్ చేయొచ్చు, 5 5 గా డివైడ్ చేయొచ్చు. ముందు ఏమి ఇచ్చారో రాసుకున్నాం. ఇలా ఇచ్చారు మనకి. సో చూద్దాం, 5 5 గా డివైడ్ చేద్దాం. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఇక్కడ సి ఉంది, సి ఉంది, సి ఉంది. సో ప్రాబ్లం లేదు. ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఒకసారి సి వేద్దాం, ఇక్కడ కూడా సి వేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో ఇక్కడ ఏ వేసుకోవాలి. ఇక్కడ సెకండ్ లెటర్ ఏ ఉంది, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ. అన్ని ఫిల్ చేస్తాం కదా. ఓకే, థర్డ్ లెటర్ ఉంది బి, బి, ఇక్కడ బి రావాలి. ఏమొచ్చింది ఆన్సర్? ఏసి 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 ఏబి, ఏసి ఏసి ఏబి ఆన్సర్. ఏసి ఏసి ఏబి, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్, సేమ్ మోడల్ ఇచ్చారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇచ్చారు. 16 ఇస్తే మనం 4 4 గానే డివైడ్ చేస్తాం. ఫోర్ గా డివైడ్ చేయాలి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇక్కడ లాస్ట్ లో ఏలు ఉన్నాయి, ఇక్కడ ఒక ఏ ఉంది. సో ఇంకొక ఏ వేసుకోండి. ఇక్కడ 2 ఏలు ఉన్నాయి, ఇక్కడ ఒక ఏ ఉంది కాబట్టి ఇంకొక ఏ వేసుకోండి. ఓకే, ఇక్కడ సెకండ్ లో సి ఉంది, ఇక్కడ సి లేదు. ఇక్కడ సి ఉంది, ఇక్కడ కూడా సి ఉంది. నెక్స్ట్ ఫస్ట్ లెటర్ బి, 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 ఇక్కడ బి రావాలి. ఇప్పుడు ఏమొచ్చింది ఆన్సర్? ఏసి ఏబి. ఇంతే కదా ఆన్సర్, ఏసి ఏబి, ఆప్షన్ ఏ కరెక్ట్. అర్థమైందా? ఇంతే అయిపోయింది. చూసారా ఈజీగా. ఇలా మనం వేసుకుంటే మనకి ఏ బిట్టు కూడా మనకి పోదు ఇలాంటి లెటర్ సిరీస్ లో. నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్. లెటర్ సిరీస్ లో 2 మోడల్స్ ఉంటాయి. రిపీటెడ్ మోడల్ ఒకటి, ఇది ఒకటి. PONM వచ్చింది. PONM అంటే ఇక్కడ ఏమైంది? PONM కి మధ్యలో పీకి, ఓకి, ఎన్కి, ఎంకి ఇలా 3 3 లెటర్స్ ఇస్తే ఫస్ట్ లెటర్ అన్ని ఒక థీమ్తో, సెకండ్ లెటర్ అంతా ఒక థీమ్తో, థర్డ్ లెటర్స్ అన్ని ఒక థీమ్తో ఉంటాయి. -1 -1 -1 చేశారు. ఎంకి -1 చేస్తే ఏమొస్తుంది? ఎన్ వస్తుంది. అంతేనా? ఎన్. ఓకే, నెక్స్ట్ ఎంకి +2 చేస్తే ఓ, ఓకి +2 చేస్తే క్యూ, క్యూకి +2 చేస్తే ఎస్, ఎస్కి +2 చేస్తే ఏమొస్తుంది? యూ వస్తుంది. అంతేనా? నెక్స్ట్ టీఎస్ ఇచ్చారు. టీకి మళ్ళీ -1 చేశారు, ఎస్కి -1 చేశారు, ఆర్కి -1 చేశారు. క్యూకి ఇప్పుడు -1 చేస్తే ఏమొస్తుంది? పి వస్తుంది. సో ఎల్యుపి అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ లెటర్ కి లాస్ట్ లెటర్ కి -1 చేస్తే మిడిల్ నెంబర్ కి మాత్రం -2 అనేది +2 అనేది చేశారు. ఇక్కడ మనకి -1 +2 -1 అనేది చేశారు ఒక్కొక్క థీమ్కి కూడా. నెక్స్ట్ ఏవైడి బివిఎఫ్ డిఆర్హెచ్ ఇచ్చారు. సో ఏకి బికి ఎంత ఉంది డిఫరెన్స్? +1. బికి డికి +2. డికి ద నెక్స్ట్ అంటే కన్సర్వేటివ్ అయ్యింది. ద నెక్స్ట్ నెంబర్కి ఎంత? +3 రావాలి. అంటే డిఈఎఫ్ జి రావాలి. ఓకేనా? జీకి కేకి ఎంత డిఫరెన్స్ ఉండాలి? +4 ఉండాలి. HIJK 4 ఉంది కదా. సో కన్సర్వేటివ్ మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. నెక్స్ట్ సెకండ్ లెటర్ వై ఉంది, బి ఉంది, ఆర్ ఉంది. అంటే వై నుంచి వి వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి మనం? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లెటర్ మనకు జీ వచ్చింది. అప్పుడు ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ ఏమేమి అవుతాయి? ఆప్షన్ ఏ ఎలిమినేట్ అవుతుంది, ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అవుతుంది. ఎందుకు? మనం ఆప్షన్ ఎలిమినేషన్ అనేది తెలియదు, మనం
చూసుకుంటే ఈజీగా ఆ 2 ఇప్పుడు బి ఇంకా సి ఉంది, సెకండ్ లెటర్ మనకు వచ్చింది అనుకోండి ఈజీగా మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది, అంతేనా? సో థర్డ్ లెటర్లో జే వచ్చింది కాబట్టి సెకండ్ లెటర్ బట్టి మనకు ఆన్సర్ తెలుస్తుంది. సో ఆప్షన్ ఎలిమినేషన్ అనేది కంపల్సరీగా మనం నేర్చుకుంటే ఈజీగా మనకి తొందరగా సాల్వ్ అయిపోతుంది క్వశ్చన్ అనేది. సో ఇక్కడ ఏం చేశారు, -3 చేశారు. నెక్స్ట్ ఆర్ నుంచి వికి వెళ్ళాలంటే -4 చేశారు. అంటే ఇక్కడ ఏం అవ్వాలి, -5 అవ్వాలి. అంటే ఆర్ నుంచి -5 వెనక్కి వెళ్ళాలంటే సో -5 చేయాలి, ఆర్కి ఏం చేయాలి, -5 చేయాలి. లేదు ఇలా మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఇక్కడ చూడండి అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, -6కి వెళ్ళాలి. మైనస్ చేయడం అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారు, ప్లస్ చేయండి, ఇక్కడ నుంచి ప్లస్ చేయండి, జీకి +6. ఇప్పుడు అటు నుంచి మైనస్ చేసామంటే ఇటు నుంచి ప్లస్సే కదా చేయాలి. ఇప్పుడు 5 - 2 చేసామంటే ఎంత 3 వస్తుంది. మరి ఆ 3కి ఎంతైతే మైనస్ చేసామో అది యాడ్ చేసి మళ్ళీ 5 కదా వస్తుంది. సో ఇక్కడ కూడా -6 చేసాము అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే +6 చేయాలి. సో జీకి +6 చేసేయండి సరిపోతుంది. HIJKL ఎల్ అనేది వస్తుంది ఈజీగా. మరి ఎల్ నుంచి మళ్ళీ +5 చేశారు అనుకోండి ఆర్ వరకు వస్తారు. ఎల్ MNOPQ ఆర్. సో ఓకే ఎం వస్తుంది, +6 కదా చేయాలి మనం. సో +6 చేస్తే ఎం అనేది వస్తుంది. ఒక్క నిమిషం. ఓకే ఎం అనేది వస్తుంది. సో జీకి +6 చేస్తే ఎం వస్తుంది, ఎంకి మళ్ళీ +5 చేస్తే ఆర్ వస్తుంది, ఆర్కి +4 చేస్తే వి వస్తుంది, వికి మళ్ళీ +3 చేస్తే వై వస్తుంది. మైనస్ ఎలా అయితే చేసామో అదే నెంబర్స్ తోటి ప్లస్ చేయండి రివర్స్ ఆర్డర్లో. మీరు చేసింది రైట్ రాంగ్ మీకే తెలిసిపోతుంది, మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయడం అవసరం లేదు. ఇలా కొన్ని ట్రిక్స్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు. DEFGHIJ రావాలి ఇక్కడ, అంటే ఇక్కడ +2 అనేది చేశారు, లాస్ట్ నెంబర్కి +2 అనేది చేశారు. సో GMJ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఫస్ట్ లెటర్స్ కి +2 +1 +2 +3 చేశారు. సెకండ్ మిడిల్ లెటర్స్ కి -3 -4 -5 చేశారు. లాస్ట్ లెటర్ కి +2 +2 +2 అనేది చేశారు. సో GMJ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇది కంబైన్డ్ సిరీస్ అని చెప్పాను కదా. కంబైన్డ్ సిరీస్ అంటే లెటర్ ఇంకా నెంబర్ మిక్స్ అయ్యి వస్తుంది. ABCD తర్వాత ఏం రావాలి, ఈ రావాలి. నెక్స్ట్ 1 4 9 16 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ తర్వాత ఏం రావాలి, 5 స్క్వేర్. సో ఈ 25 అనేది ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఈజీ. కంబైన్డ్ సిరీస్ అనేది ఈజీ. కంబైన్డ్ సిరీస్ అంటే జస్ట్ మనకి ఏంటి, కంబైన్ చేసి ఇస్తారు అంతే. లెటర్ అనేది సపరేట్ కోడ్తో ఉంటుంది, నెంబర్ అనేది సపరేట్ కోడ్తో ఉంటుంది, రెండు మిక్స్ ఇస్తారు కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. సో ఏ అంటే 1 స్క్వేర్, బి అంటే 2 స్క్వేర్ అలా ఇచ్చారు మనకి ఈజీగా. నెక్స్ట్ OTPUFQVGRWH OPQR ఏం రావాలి తర్వాత S +1 చేశారు. TUVW తర్వాత ఏం రావాలి S X. EFGH తర్వాత ఏం రావాలి I. సో SXI అనేది ఆన్సర్. ఆప్షన్ డి కరెక్ట్. ప్రతి టర్మ్ కి కూడా +1 +1 +1 అని చేశారు. ఫస్ట్ 3 లెటర్స్ కి కూడా +1 అనే థీమ్ ని యూజ్ చేశారు. సో ఆన్సర్ SXI అనేది వచ్చింది. సో ఇక్కడ నెంబర్ సిరీస్ అనేది మ్యాథ్స్ లో కూడా ఇవ్వచ్చు, కొంచెం నెంబర్ సిరీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? నెంబర్ సిరీస్ అనేది ఇంటెలిజెన్స్ లో రావచ్చు, మ్యాథ్స్ లో కూడా ఇవ్వచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం నెంబర్ సిరీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. లెటర్ సిరీస్ అంటారా, మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసాము అంటే ఈ లెటర్ సిరీస్ కి సంబంధించిన ఎనాలజీ సిరీస్ ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి, ప్రాబ్లం ఏమీ లేదు లెటర్ సిరీస్ కి. నెక్స్ట్ కంప్లీట్ ద ఆల్ఫాబెట్ సిరీస్ అని ఇచ్చారు. అన్నిటికీ ఫస్ట్ లెటర్ జే 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 ఉంది. సో ఫస్ట్ లెటర్ జే వస్తుంది. ఓకే ABCDE అంటే ఇక్కడ +4 చేశారు. EFGHI +4 చేశారు. IJKLMNO +6 చేశారు. అంటే ఇక్కడ O నుంచి ఏం చేయాలి, +6 చేయాలి. +4 +4 +6 +6. PQRSTU ZU వస్తుంది.
ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో జెడ్ ఎక్కడెక్కడ ఉంది, 3CDలో మాత్రమే ఉంది, అంటే AB అనేది రాంగ్ అవుతుంది. అర్థమైందా? ఫస్ట్ 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ JU వచ్చింది, ఇక్కడ JB వచ్చింది. సో ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతుంది. F అన్నింటిలో F ఉంది. సో ఓన్లీ మిడిల్ లెటర్ మాత్రమే చేంజ్ అయ్యింది. సో ఆప్షన్ C కరెక్ట్. అర్థమైందా? ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ QSUW. Qకి Sకి ఎంత డిఫరెన్స్ ఉంది? +2. Sకి Uకి +2, Uకి Wకి +2. మరి W +2 చేస్తే ఏమొస్తుంది? Y అనేది వస్తుంది. అంతేనా? Y ఎక్కడెక్కడ ఉంది? ఆప్షన్ ఏలో ఉంది, సిలో ఉంది, డిలో ఉంది. బిలో లేదు. సో ఆప్షన్ బి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఫస్ట్ మీరు లెటర్స్ చూసుకుని దాన్ని బట్టి చేసిన ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ ఏలో, సిలో, డిలో బిఏ ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా మనకు బిఏ వస్తుంది. సో అందులో మనకు డౌట్ ఏం లేదు. నెక్స్ట్ 1 2 6 24 ఇచ్చారు. ఇక్కడ 1 2 6 24 ఇక్కడ ఎలా ఇచ్చారు మరి? 1 2 6 24 అనేది ఎలా ఇచ్చారు? 1 2s 2, 2 3s 6, 6 4s 24. అంటే × 2 × 3 × 4 తర్వాత ఏం చేయాలి? × 5. అంటే 24కి × 5 చేయాలి. 5 4s 20, 5 2s 10 + 1 20. సో y 120B అనేది ఆన్సర్. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ సో లెటర్ సిరీస్ అనేది లెటర్ కంబైన్ సిరీస్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మనకు నెంబర్ సిరీస్ ఇంకా లెటర్ సిరీస్ వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఈజీగా చేయొచ్చు. AEIO. సో తర్వాత ఇవన్నీ ఓవెల్స్. AEIO తర్వాత ఏం వస్తుంది? యూ వస్తుంది. అన్ని ఆప్షన్స్లో యూ ఉంది కాబట్టి మనం ఎలిమినేట్ చేయలేము. నెక్స్ట్ లాస్ట్ లెటర్ చూద్దాం. IJKL తర్వాత ఏమొస్తుంది? M. సో సిలో మాత్రమే M ఉంది. అంటే ABD 3 కూడా ఎలిమినేట్ అయిపోతాయి. లెటర్స్ కూడా చూద్దాం. 2 4 8 16, 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32. సో U32M అనేది ఆన్సర్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఇంతే. సో మనకి సిరీస్ అనేది చాలా ఈజీ. ఫస్ట్ మనకు నెంబర్ సిరీస్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. నెంబర్ సిరీస్ అనేది మనకు మ్యాథ్స్లో కూడా రావచ్చు కాబట్టి, అంటే వస్తుంది అని మనం చెప్పలేము, రావచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 3 మార్క్స్ మనకు ఆ బిట్కి ఒకవేళ వస్తాయి. సో అందుకని ఏం చేస్తారు? నెంబర్ సిరీస్ అనేది బాగా ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత రిపీటెడ్ సిరీస్ ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుని చేయాలని, అది కూడా కొంచెం ప్రాక్టీస్ చేయండి. అవి చేస్తే ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ అనాలజీ మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇది సిరీస్. మొత్తం సిరీస్ అనేది మనం చూసాం ఏ విధంగా రావచ్చు. థీమ్స్ అనేది ఎడిషన్లో ఉండొచ్చు, సబ్ట్రాక్షన్లో ఉండొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, 2 ఆపరేషన్స్ చేయొచ్చు, ఇంటూ చేసి ప్లస్ చేయొచ్చు, ఇంటూ చేసి మైనస్ కూడా చేయొచ్చు. సో ఇన్ని టైప్స్లో మనం చేయొచ్చు అని మనం తెలుసుకున్నాం. అంటే +2 చేస్తారని మనం చెప్పలేం, కానీ ఎడిషన్ అయితే చేస్తారు. +2 చేయొచ్చు, +1 చేయొచ్చు, +4 అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఎడిషన్ అయితే ఎలా చేస్తారు అనేది మనం ఆల్రెడీ చూసాం. ప్రతి మోడల్ కూడా మనం ఇందులో కవర్ చేసాం. సో బాగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ అనేది పర్ఫెక్ట్గా రాస్తారు. ఎగ్జామ్ ఇక్కడ పర్ఫెక్ట్గా రాస్తే మీరు సైనిక్ పబ్లిక్ ఎగ్జామ్లో కూడా కరెక్ట్గానే రాస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.